వాళ్ళు అమెరికా నుంచి రాగానే ఆయన ఇల్లు ఖాళీ చేసి రోడ్ నెంబర్ 13లో ఒక చిన్న ఇల్లు కూతురు పేరుతో కొన్నారు. అందులో ఒకే ఒక బెడ్రూమ్, అంత చిన్న ఇల్లు అది. ఆ ఇంట్లోనే ఉన్నాము మేము. మా పెళ్ళి కూడా అక్కడే జరిగింది, ఆ ఇంట్లోనే ఉన్నాము. అందువల్ల ఏంటంటే ఆస్తులన్నీ 82లోనే ఆయన ప్రకటన చేశారు, నేను ఇంకా సన్యాసం తీసుకుంటున్నాను, ఇక నాకు నా ఆస్తులన్నీ నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు నా పిల్లలకి ఇచ్చాను, రాజకీయాల్లో నేను స్వచ్ఛంగా ఉంటాను, నేను ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించను, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, బూడిదే. ఇలాగే ఇదొక పెద్ద హైలైట్ అయిపోయింది, అదొక పెద్ద హైలైట్ అయిపోయింది ఆ రోజుల్లో. అట్లా నేను వచ్చిన పరిస్థితుల్లో ఆరోగ్యం సరిగా లేదు. మేజర్ చంద్రకాంత్ సినిమా వల్ల చాలా హెల్త్ దెబ్బతినిపోయింది. షుగరు 400-500కి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళే పరిస్థితుల్లో నేనే డాక్టర్ని పిలిపించి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాను. అలాగే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా నేను వెంటనే చూసి డాక్టర్లందరినీ పిలిపించి ఆయన వెంటనే హాస్పిటల్లో చేసి రెండోసారి ప్రాణాలు కాపాడారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సంబంధాలు ఏంటనేది నాకు అంత పెద్ద లోతుగా తెలియదు. అప్పటికి ఏం అర్థం కాదు. తర్వాత ఆయన ఇంటి పరిస్థితుల గురించి నాకు చెప్పడం మొదలుపెట్టారు. కానీ వాటిని గురించి నేను చెప్పడం బాగుండదు కదా, కుటుంబంలోని విషయాలు చాలా రహస్యాలు చెప్పారు. నన్ను బాగా ఆత్మీయంగా భావించారు. ముందు ఒక విశ్వసనీయ వ్యక్తిగా గుర్తించారు నన్ను. ఈమె ఉత్తమురాలు, ఈమె చాలా మంచిది, సాత్వికురాలు, సేవా దృక్పథం ఉంది, జాలి ఉంది,